నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తన సొంత చెల్లె తన దాంపత్య జీవితానికి విలన్ గా మారుతుందని అనుకోలేదని తన భర్తని తన దగ్గరికి పంపించమని ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించారు ఝాన్సీ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. నమస్తే. హలో ఝాన్సీ, నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నా పేరు ఝాన్సీ. నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది. అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి? నాన్నగారు చనిపోవడం వల్ల మ్యారేజ్ అయింది. సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా నీకు పెళ్లి చేస్తారు. ఏంటి లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు. ఇష్టం లేని మ్యారేజా? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు. ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే మీరు మీ ఏజ్ ఎంతమ్మా అప్పుడు పెళ్ళప్పటికి? 70. 17, 18 అంటే మైనర్ మ్యారేజ్ చేశారా మీకు? 17 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? అంటే అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు ఒక చెల్లి, అక్కని. మీ భార్యాభర్తల జీవితం ఎలా ఉంది? కొన్ని రోజులు బాగానే ఉండేది. ఆ తర్వాత మా చెల్లి ఇచ్చేసింది. ఏంటి? ఏం చేసిందమ్మా మీ చెల్లి? నా లైఫ్ లోకి వచ్చి ఇచ్చేసింది. అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి? అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి అనేసి వచ్చింది. ఓకే. ఆయన ఆమె అలాగా రిలేటివ్ అయ్యి ఇచ్చేశారు. నాకు ఒక బాబు. మీకా? ఓకే. మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎంతకాలం అయింది? సుమారు 2 సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది. నేను చూడలేదు కదా, సొంత చెల్లికి అనేసుకొని అనుమానించకూడదని చెప్పి నేను ఇంక ఇప్పుడు వరకు ఇచ్చేసుకోలేదు. అంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ? రెగ్యులర్ గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట. వెళ్తుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ కదా అని చెప్పి మెసేజ్ చేసుకుంటున్నారు అనేసుకొని నేను ఇంకా ఊరుకొనే ఉన్నాను. ఏంటమ్మా ఏం కనిపించిందా చూడకూడనటువంటి అంశం ఆ మెసేజెస్ లో? మెసేజెస్ లో నాకు అన్యాయం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది. ఏంటి మా సొంత చెల్లి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు. అదేంటని అడిగితే మీ ఆయన మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి, దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి మీ చెల్లిని పిలిపించారా? మా చెల్లిని రమ్మని అంటే నేను కాల్ చేస్తా ఆగు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు పిలిపించలేదా మీ చెల్లిని? నేను ఆయన్నే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకొని నేను చెప్తుంటే ఆయన నేను పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి, నువ్వు అర్జెంట్ నా ఇంటికి రా, ఏంది ఈ మెసేజ్లు, ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు, నేను ఇక్కడే అడుగుతా మీకేం సంబంధమో రండి అనేసుకొని నేను మా చెల్లిని పిలిపించా. చెల్లికి నీకు సంబంధం ఎలా ఉందమ్మా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం. నేను కష్టపడి నేను అన్ని చేస్తే ఆమెని స్కూల్కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు. ఆయన అలా చేశాడో ఈ అమ్మాయి అలా చేస్తుందో మనకేం తెలుసు? మీ చెల్లిని నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు అలా పిలిచిన తర్వాత అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క, చూడడానికి వస్తే ఇలా ఇచ్చేసాడు నాకు బావా, అలా చేస్తా నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని చెప్పేసి అలా ఒప్పుకున్నాను. నేను అడిగాను, అడిగితే నాకు ఇలా బలవంతం చేశాడు అది ఇది అని చెప్పి చెప్పలేదంట. మరి అప్పుడు ఎందుకు ఆగింది? చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్యలో మంచి స్నేహమే ఉంది కదా, మరి బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ముందే చెప్పాలి కదా మీ చెల్లి. ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా, ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చు పెడదామని చెప్పి ఆమె కూడా అలాగే చేసింది. ఇద్దరు ఇద్దరు సంబంధం చేసి ఇప్పుడు ఇక్కడ పిలుద్దామని చెప్తే ఇద్దరు దొరికారనమాట. పిల్లలు ఉన్నారా? నాకు ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. బాబుకి ఎంత వయసు? బాబుకి 3 ఏళ్ళు. డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ ఆయనకి? డ్రింకింగ్ అలవాటు. వేరే ఆడవాళ్ళ పరిచయాలు? ఇప్పుడు మా చెల్లె పరిచయం. నీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు. మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ 2 ఇయర్స్ పాటు 3 ఇయర్స్ పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు, నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల? లేదు, బానే ఉండేవాళ్ళమి. మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బానే ఉండేవారంటే ఏం గొడవలు లేవా? సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఎటువంటి డిఫరెన్స్ లేదా? మామూలుగా చిన్నది ఏదైనా అది చిన్నవి రావడం అది కామన్. అది నా లైఫ్ లోకి నా చెల్లి రావడమే ఇలా జరిగింది. ఏదున్నా అతను ఇలా డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు, కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కును పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నిన్ను అడుగుతున్నాము.
చిన్న ఇతనికి చిన్నవి ఏంటంటే- ఇంట్లో కామన్ కానీ అది ఒక రావడం. విషయం ఏంటంటే నువ్వు వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీ చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి నీకు తెలియదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? నేను బయటికి మార్కెట్ కని అంతే దీనికని నమ్మింది పోతుంటే అలాగా వచ్చి రిలేటివ్ అయింది. మీ హస్బెండ్ కి చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు, వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు, మీ ఇద్దరి మధ్యన ప్రయాణం అనేది సాఫీగానే జరిగిందని అంటున్నావు, మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడూ లేదు అని చెప్తున్నావు, అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు, అంతేనా? సో ఇదంతా ఎప్పుడు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఇంట్లో ఎప్పుడు జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళడం అలవాటు. అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం, అక్కడ పూజలు చేసుకుని 1-2 గంటల వల్ల లేట్ అయిపోవడం, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు. నేను ఈ మెసేజ్ చూసే నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది, అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం అయింది. మీ ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసా? మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరినే అడుగుతున్నా ఫస్ట్. వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ వీళ్ళది కనుక్కొని అంతటా మా మమ్మీ వాళ్ళని మా అత్తయ్యని అందరినీ పిలిపిద్దామని. అయితే ఏమంటున్నాడు మీ ఆయన? ఏమంటున్నాడు విషయంలో? ఆమె కూడా కావాలి, నువ్వు కూడా కావాలి అంటున్నాడు. అదేంటి అలా ఇద్దరిద్దరు నన్ను ఎందుకంటే కుదరదని తెలీదా మీ ఆయనకి? ఏమో మరి ఆమె కావాలి అని అంటున్నాడు. అంటే ఇది ఇద్దరు 50-50 కావాలా లేదంటే నువ్వు 20 ఆవిడ 80యా? ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండే. నాది నాకు చూపి నేను ఇంకెంత మోసం చేసినా నా చెల్లి మోసం చేసింది, నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలి అని అడుగుతుండే ఆయన. మీ సిస్టర్ ఏమంటుందమ్మా? మా చెల్లి నాకు మోసం చేసిండు, నా దారి ఏం చూపి నాకు అనుకుని సరే, మోసం చేసినప్పుడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదంట? అప్పుడు ఏం చెప్పలేదు, నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మెసేజ్ అడిగాను. నువ్వు చూడకపోతే కనుక ఇంకో ఇంకా 20 continue ఇంకా 20 చేసేవాళ్ళు. సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఆవిడ ఇంకా పాపో బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్ని చూసుకొని మాకు రోడ్డు మీద పెట్టుంది. మీ ఆయన ఏంటంటే దరిద్రంగా దొరికిన తర్వాత కూడా ఇద్దరు కావాలంటున్నాడు, ఇద్దరు మీ చెల్లి ఏంటంటే న్యాయం చూపెట్టండి అని న్యాయం అంటుంది. చూపించండి అని అంటుంది. ఎందుకు న్యాయం అంటుంది? తనకు ఇట్లా pregnant ఆ, బిడ్డ అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనేసుకొని అలా అంటుందా? అంటే చెప్తుంది. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ అయిపోయిందా? డెలివరీ కాలేదు, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నా అని ఎన్ని చెప్తుంది. మంత్స్ ఇప్పుడు? 3వ నెల. 3 నెలలు. అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు? అదే మీ దగ్గరికి వచ్చాను కదా, మీరేం తీర్పు అంటే ఇప్పుడు ఏంటి, చెప్తారు? నీకు మీ ఆయన కావాలా, మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా, లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా? నాకు అసలు మా నీకు ఆయనే ఎలాంటి కావాలి, న్యాయం కావాలి? నాకు మా ఆయనే కావాలి. వితౌట్ యువర్ చెల్లి ఉమ్. అంతే కదా? ఉమ్. ఇప్పుడు అంతేనా? మేమైతే అదే చెప్తాం, అది చూసే ప్రేక్షకులు అంతే. అందరికీ తెలుసు. కానీ విత్ చెల్లి అని అంటున్నావా? వితౌట్ చెల్లి? మీ ఆయనేమో ఇద్దరు ఇద్దరు కావాలంటున్నారు. కావాలంటున్నారు, నువ్వేమంటావు నాకైతే అంటే మా నాకు ఆయన కావాలి, నా మీ బిడ్డతో ఆయన నేను బతకాలి మా ఆయన కాడ. మీ చెల్లి చావు ఆ అమ్మాయి చావని అంతే. ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకొని Super. నాకు మీ దగ్గర న్యాయం ఆయన కావాలి. రైట్ బ్యూటిఫుల్. సో ఝాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ Hmm. అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి. సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం. లక్ష్మి చెప్పమ్మా. మా అక్క సార్, మా బావ మంచోడు, మా అక్క కూడా మంచోళ్ళే ఇద్దరు. కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఎప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గరకు తీసేసుకున్నాడు. అంటే మంచిగా ఫ్రీగా ఉంటా మాట్లాడుతా ఉంటే మంచోళ్ళే అనుకున్నాను, కానీ ఆయన మొత్తానికి నా జీవితమే నాశనం చేశాడు సార్. అతను చెడ్డాడు అప్పుడు ఎంతకాలం అయిందమ్మా అది? 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. సో 2 years బట్టి మీ రిలేషన్షిప్, లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ 2 years బట్టి అంతకు ముందు నుంచే లేదు సార్, పరిచయాలు అంతకు ముందు నుంచి జరిగినాయి? లేదు ఫస్ట్ బాగుండే, మధ్యలో 2 years నుంచి ఇలాగా. మరి మీ బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి మీ అక్క నీకు బాగా క్లోజ్ కదా, మరి నీకు చెప్పాలనిపించలేదా బావ ఇలా అలా? నాకు ఉండే మా బావ వద్దని చెప్పేసి ఆపేది. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మీ అక్క గాని మీ బావ గాని ఏమని చెప్పేవారు? ఏం లేదు సార్, బానే వాళ్ళిద్దరు హ్యాపీగా మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు? వాళ్ళు అలా హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం? తప్పు కదా. అంటే ఏం మాయ మాటలు చెప్పాడు, మంచోడు అనుకుని ఈ పాట పాడొద్దు. ఏం మాయ మాటలు చెప్పటం వల్ల నువ్వు అలా వెళ్ళావు? నీకు ఇతను ఒకడేనా, నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఇంకెవరు లేదు. మరి మేము అలాగే ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. కాదమ్మా, మీ అక్క జీవితం అంటే రేపొద్దుట నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా. నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? బావ అనే తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే నువ్వెందుకు కమిట్ అయ్యో? చెంప పగలగొట్టాలి లెగిసి, లేదా వచ్చి అక్కని కాపాడుకోవాలి, అక్క దగ్గరకు వచ్చి చెప్పాలి. ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని?
కదా అసలు స్టోరీ చెప్పమ్మా, అసలు ఏం నడిచింది 2 years బట్టి మీ ఇద్దరి మధ్య ఏం నడిచిందో చెప్పు. అదే పోనీ ఒక్కసారి కేవలం ఇన్సిడెంట్ కాదు, 2 years నుంచి నడిపించేస్తున్నావు భాగవతాన్ని. ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు? 3 నెలలు. 3వ నెల ప్రెగ్నెంట్. మీరు కలిసి మాత్రం 2 years అయింది, ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో అంతా కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు. అసలు బావ చేయబట్టుకున్నాడు అంటున్నావు, నీకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళావా? 2 ఏళ్లుగా జరుగుతుంది ఇది, ఒక్కసారైనా మీ అక్కకి చెప్పాలనిపించలేదా నీకు? నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదా? అంత మాయలో అంత మత్తులో ఉన్నావా నువ్వు? చెప్తే మళ్ళీ మా అక్క ఏమన్నా అయిపోతుందేమో అనేసి. అదే ఒక్కసారికి అయితే ఏదైనా అవుతుందమ్మా. నువ్వు 2 సంవత్సరాల నుంచి నడిపించావు ఇప్పుడు 3 కదా, నెలల కడుపు ఇది ఇంకా పెద్ద దారుణం కదా వేసుకొని అమ్మాయికి. 3 నెలల కడుపు వేసుకొని ఇక్కడ నేను కడుపుతా ఉన్నా అని చెప్పేసి తెలిసింది, ఇప్పుడు ఏమైపోవాలి మీ అక్క? కాదు, అప్పుడు తప్పు జరిగింది. వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన? ఏమంటే మా అక్క ఎప్పుడన్నా వస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎప్పుడన్నా అదే అని ఇదని చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేడు. నీకు అవి ఇస్తా ఇవి ఇస్తా అది అని చెప్పి మాటలు చెప్తుండే, అవి కొనిస్తుండేవాడు. ఇద్దరికి చూస్తాను అంటే ఎప్పటికీ నేను ఇలాగే ఉంచుకుంటాను, సారీ ఆ పదం కరెక్ట్ కాదు, ఎప్పటికి ఇలా ఉంచుకుంటాను అన్నాడా? ఫైనల్ గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా? లేదు సార్, ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ అమ్మకి చేసుకున్నాను, నీకు కూడా చేసుకుంటాను. అలా చేసుకోవడం తప్పు కాదన్న విషయం ఏం తెలియదా? చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేసావు. భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చెల్లదని నీకు తెలియదా? అక్క కాపురంలో నిప్పులు పోసావు నువ్వు కూర్చొని, పైగా నన్ను కూడా చేసుకుంటానన్నాడండి అంటున్నావు. ఇంక ఇతను తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరు? ఇక్కడ అక్క జీవితం నాశనం అయిపోయి, అక్కడ ఇంట్లో పాప ఉంది, 3 సంవత్సరాల పాప ఉంది. కాదమ్మా, నువ్వు మొదటి తప్పు చేస్తారు, ఓకే తప్పు చేసావు అని మీరు అంటున్నారు. తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఫిజికల్ గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్ గా కలిసిపోతారు. అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది, గిల్ట్ ఫీల్ అవుతారు, ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తున్నానని. ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అతను ఏమైనా మాయ మాటలు చెప్పాడా, లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిసయ్యి ఇంకా కంటిన్యూస్ గా అతను వశపరుచుకున్నావు? లేదు సార్, ఆయన మంచిగా మాట్లాడి అలా ఇలాగన్నీ ఇప్పించడం, అలా బయటికి అంతేగాని ఎక్కడ కూడా అక్క గురించి జాలి కలగలేదరా? అనిపిస్తుండే గానీ మా బావ ఏం లేదు, నీకు నేను ఇద్దరికి చూసుకుంటాను, నీకు బయటకు మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. ఇద్దరు ఒకళ్ళ అవసరాలు అనేది ఇష్టం ఉండదంట వాళ్ళ బావకి. నీకు ఇష్టం లేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం? ఈ పెళ్లే కావాలా నీకు? ఇతనే మొగుడా ఇతనే మగాడా? అక్కను బాగా చూసుకున్నాడు, నన్ను చూసుకుంటాడు అనుకుందేమో. అంటే అక్కను చూసుకుంటున్నాడు కదా. కూడా ఆవగింజంత కూడా పశ్చాత్తాపం. సిగ్గు సార్, సిగ్గుందా అని అడగాలి. గిల్టీ లేదు అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది. ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది, గతి లేక. ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ్మా అమ్మాయి గొంతు కోసినట్టేగా ఈ రోజు. అంటే తెలియనితనం కూడా కాదు సార్, కావాలని అక్క జీవితం నాశనం చేసింది. మగాడు అతను చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీకు ఎవరో లేరు, బావ అనే క్యారెక్టర్ మోసం చేస్తున్నాడని మీకు అనిపిలా? సింపుల్ లాజిక్ అమ్మా. అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు. లెట్ us నాట్ గో టూ డీప్ ఇంటూ దిస్ సబ్జెక్ట్. సింపుల్ లాజిక్. అతను నీకేమైనా ప్రామిస్ చేశాడు? ఇద్దరిని అటు చూసుకుంటా అన్నాడు. మీ అక్క అభిప్రాయం ఎప్పుడు అడిగావా? అక్క నేను దూరుతాను, మన ఇద్దరిని చూసుకుంటాడంటే అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా, మరి పర్మిషన్ అడగాలిగా. బాగా ఒప్పుకోలేదు సార్, అడగటానికి చెప్పొద్దని. నీకు చిన్నప్పటి నుంచి బావ పరిచయమా మీ అక్క పరిచయమా? మరి అక్క కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు. అదే బాగా చెప్పొద్దు కాదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు భాగవతం బయట పెట్టారు, ఆ అమ్మాయి పిల్ల ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి? నువ్వేగా రెస్పాన్సిబిలిటీ. కాన్ఫిడెన్స్ అమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా? నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా? నీకు ఎటువంటి గ్యారంటీ లేదు, నీకు ఎటువంటి ఫ్యూచరు లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు స్టేజ్ మీద తీసుకురాగానే ఆటోమేటిక్ గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు గిద్దలు అందరూ కూడా పెళ్లి చేసేస్తారు అనుకున్నావా? కాదండి, ఇక్కడ నాకు ఇంకొక డౌట్. ఆ అమ్మాయికి ఏదో తెలిసింది, మిమ్మల్ని కనిపెట్టి అడిగింది, అది ఆ ఫోన్ దొరకపోతే అది కూడా తెలియదు. 3rd month ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు? అంటే ఉంచుకుందాం అనుకున్నావు, తీసేద్దాం అనుకున్నావా? మీ ఇద్దరు ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు కదా, మీ బావ నువ్వు. మా బావ చెప్తా అన్నాడు మా అక్క. ఏంటి చెప్తాడా? ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ చెప్పనోడు ఇప్పుడు సర్ది చెప్తాడా? ఇంతకాలం డౌట్ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు దాచిపెట్టమంటున్నాడు, ఎందుకు దాచిపెట్టినాడు అన్నది నీకు ఇంగితం లేదా? ఆ అమ్మాయికి అన్ని ఉన్నాయండి, మన దగ్గరకు వచ్చి అక్క ఎదురుగా కూర్చుంది కాబట్టి అలా లో వాయిస్ లో నెమ్మదిగా 2 ఏళ్ల నుండి కంటిన్యూ చేస్తుందంటే నువ్వు తెలియని అమ్మాయి ఏమి కాదమ్మా. అన్ని తెలిసిన తర్వాతే మాట్లాడుతున్నావు నువ్వు. అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు. కాదు మేడం, మనం ఇప్పుడు దాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది. అంతలో చిన్న వయసులో పెళ్లి అయిపోయింది, భర్తే లోకం అనుకున్నట్టుంది. ఆయన 2 వైపులా డ్రామా ఆడాడు. లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం, 17 years కి నాన్నగారు చనిపోయారని పెళ్లి చేశారంట. ఏదో తన కాపురం తను చేసుకుంటోంది.
తనకి ఏదైనా కష్టం వస్తే చూసుకునేది ఆ అమ్మాయి. అక్కడే పునాదులు కొల్లగొట్టేసింది పిల్ల. అతను మోసం చేసాడు, నేను మోసపోయిన డ్రామా అయితే లేదు. ఆ మెసేజ్ దొరకపోతే కనుక మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంకా తిరిగేవాళ్ళు. తిరిగి ఉండేవాళ్ళు. సో వీ నో దట్ యూ బోత్ ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు అది చెప్పు. ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసావు, ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు. కలిసి ప్రయాణం చేస్తాం, మూకమ్మడిగా ముందుకెళ్తాం అని మాత్రం చెప్పద్దు. ఎందుకంటే మీతో పాటు మేము గడ్డి తినవలసి వస్తుంది. సో మేము తినడానికి ఇష్టం లేదు మాకు. మీ అక్కకి అది అసలు ఇష్టం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నా పరిస్థితి ఏంటి మేడం? అరే బాయ్, నువ్వు తెలిసే కదా చేసుకున్నావు. మా బావ చెప్పిన మాటలకి వినేసి నేను ఇప్పుడు ఇలా నార్మల్ గా పెళ్ళైన వాడిని కనుక నువ్వు ఇలా చేసినట్టయితే వీళ్ళని ఏమంటారు? అంటే ఇప్పుడు కూడా బావ చెప్తేనే వింటానండి, మీరు ఎవరు చెప్పినా వినని అంటాడు. ఆడు దుంకి చచ్చిపోమంటాడు. చచ్చిపోతావా? నీకంటూ ఒక ఇంగితం లేదా? నీకంటూ ఒక పర్సనాలిటీ లేదా? అక్క కాపురం నాశనం చేయన్నాడు, చేసేసావు. షికారులు తిప్పాడు, తిరిగేసావు. ప్రెగ్నెన్సీ తెచ్చుకో అన్నాడు, తెచ్చేసుకున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చేద్దాం అని అనుకుంటున్నాం అని నిన్ను అడగవలసినటువంటి అవసరమే లేదు. లీస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా కూడా. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉందంటే ఆ అమ్మాయి కోర్టులో ఉంది. నువ్వు చాలా ఆవిడేం పిచ్చి decide సమాధానం చేస్తే అది చెప్తున్నావు. మీ బావ ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని ఎలా అంటాడు? ఆయన కూడా పిచ్చోడా ఏంటి? భార్య ఉండగా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా? ఆయన అవసరాన్ని తీర్చుకున్నాడు అంతే. వీళ్ళిద్దరు ప్లాన్ చేసి పిల్లలు ఏదో వదిలించుకుందామనో లేదా గతిలో ఒక మూల పడి ఉంటదిలే అనుకున్నారు మీరిద్దరు. ఇప్పటికైనా వాడు దొంగోడా మోసగాడా మంచోడా ఇప్పటికేమంటావు? మోసం చేశాడు. ఎంత నెమ్మదిగా చెప్పినావమ్మా. అమ్మ మరి మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మా బావ డిసైడ్ చేస్తాడండి అంది. ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోసగాడండి అంటుంది. లేకపోతే వీళ్ళిద్దరూ కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవిడికి గతి లేదు కాబట్టి మూల పని అమ్మాయి లాగా ఉండేది. మీ ఇద్దరు షికారులు చేసుకుని వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ అక్కకైతే నువ్వు అవసరం లేదు, కేవలం వాళ్ళ ఆయన ఆవిడికి కావాలి, బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలి అనుకుంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు? మరి నా పరిస్థితి ఏంటి మేడం? నీ పరిస్థితి నువ్వు ఏమనుకోని పని చేసావా చెప్పు ఫస్ట్. నీకు మెడకాయ మీద తలకాయ ఉంటే నీ పరిస్థితి గురించి 2 సంవత్సరాలకు ముందే ఆలోచించి ఉండేదాన్ని. ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు, అది చెప్తాం. నీ పరిస్థితి వెళ్ళి గంగలో దుంకు. తెలిసి చేసావు. బిడ్డ పరిస్థితి ఏంటి అని అడుగు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. బావ చెప్తాడండి, బావ డిసైడ్ చేస్తాడు అంటుంది. బావని పిలిపించండి మేడం. అలా ఆయన పిలిపిస్తే వీళ్ళిద్దరు బాగోతాలు అసలు ఆడు బాగోతం ఏంటో కూడా అర్థం అవుతుంది కదా. మరి ఝాన్సీ వాదన అండ్ అలాగే లక్ష్మీ వాదన విన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మన్మధుడిని కూడా పిలుద్దాం. అరవింద్ రండి. అరవింద్ గారు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు? ఇటు భార్య ఉంది, ఏదో అమ్మాయి దగ్గర కూర్చుంటారా? మరదల దగ్గర? అబ్బా ఏం కవర్ చేసావయ్యా. ఇక్కడ కూడా సీట్ ఉంది, మరి ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కంఫర్ట్. అది కంఫర్ట్ అక్కడ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్న సీన్. అమ్మా నీ పరిస్థితి అది. అక్కడ కంఫర్ట్ ఉంది, అక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడ ఎంజాయ్మెంట్లు, షికార్లు. నువ్వు ఇంట్లో ఒక పని అమ్మాయి కింద ఓ మూల ఉండడానికి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరిని నమ్మి 5 ఏళ్ల నుంచి చిన్నప్పటి నుంచి పక్క పక్కన కూర్చున్నట్టు అక్కడ బాగుంటది. అసలు మీ పక్కన కూర్చోవడం అవసరం సార్, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా కావాలా? సైకలాజికల్ గా ఏదో చిప్పు దెబ్బ ఉంటది వాళ్ళకి. నా గురించి కాదు, ఇక్కడ కూర్చుంది, తన గురించి కూర్చున్నాడు. సర్లే నిన్న అంటానికి సార్ ఇక్కడ కవరింగ్ చూడండి. పుండమే కారం చల్లటం. అక్కడ కూర్చోవడం ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర అనే చెప్పాడంటే ఎంత ప్లానింగ్ గా అబ్బాయి ఆలోచిస్తున్నాడు స్పాంటేనియస్ గా. అక్కడ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడికి వచ్చి కూడా భార్య పక్కన కూర్చోవట్లేదు, ఏదో తెలియకైందని చెప్పుకోవడానికి కూడా లేకుండా కూర్చున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుంది. మొదలు పెడతావు బాబు నీ కదా. సరే చెప్పండి అరవింద్ గారు. చాలా యాంగ్జైటీగా ఉన్నావు, ఏం జరిగిందని. అక్కడ ఝాన్సీ గారేమో మీరే కావాలి, నా చెల్లితో నాకు సంబంధం లేదు, ఇంకా నా బాబుని నా మొగుడిని నేను చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఈవిడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చుంది. మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? ఇవ్వాలనుకుంటే ఇద్దరిని ఇవ్వండి, లేకుంటే ఎవరు వద్దు. ఎంత దారుణం. ఎంత నైస్ గా శ్రీకృష్ణుడు. నీకు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా? నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకుంటాను, ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు? ఆ అమ్మాయికి ఉండే అలవాట్లు అన్ని నాకు ఫస్ట్ పెళ్ళప్పుడు చెప్పలేదు. 17 ఏళ్ళు అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునే టైంకి 17 years. ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి? అసలు మైనర్ నువ్వు చేసుకోవడమే తప్పు. లెట్ హిమ్ స్పీక్. ఏంటి చెప్పు నన్ను, ఏంటి అసలు రిలేషన్షిప్ ఎలా ఉండేది, అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది, ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగింది? వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి సిచ్యువేషన్స్ బాగాలేవు. అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం. తను కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ అయినా కూడా సర్లే ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు, సైలెంట్ గా అయినా నేను అనుకున్న స్థాయిలో కాకపోయినా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం. కానీ తనకు అసలు మారల్ మెచ్యూరిటీ అనేది లేదు, సివిలైజేషన్ లో ఎలా ఉండాలనేది తెలియదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఐటీలో పనిచేస్తానండి, నేను వెళ్ళి ఒక వీకెండ్స్ లేకుంటే మాకు క్లయింట్ మీటింగ్స్ సమస్తం ఉంటాయి.
దాంట్లో ఒక పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ డ్రింకర్గా తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్తో. కార్పొరేట్ కల్చర్ నువ్వు తాగేస్తున్నావు. అక్కడ ఇప్పుడు కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు, నార్త్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళు మాతో స్నాపులు దిగటం, వాళ్ళు మాతో ఫోటోలు పెడతాం, ట్యాగ్ చేయటం, ఏదో చెత్త జరుగుతూ ఉంటుంది, విచ్ వీ కాంట్ అవాయిడ్. దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణం ఇది. మీరు చెప్పడం ఇలా చెప్పారు కానీ మీ ఆవిడ మాత్రం ఏం చెప్పింది, మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఇప్పటివరకు ఆయనకు అలాంటి ఏమీ లేవు అని చెప్పేసి తను చెప్పింది. నేనంటుంది కూడా అదే కదా, చూసుకున్నాడు కానీ నేనంటుంది కూడా అదే కదా. నాకు లేని అలవాట్లే, నాకు లేని ఉమెనైజింగ్, నాకు లేని ఆల్కహాలిజం ని ప్రొవోక్ చేసి మరి నాలో పెంచింది. మ్యారేజ్ అయ్యే టైంకి మీ ఏజ్ ఎంత అండి? 22. 17 years అమ్మాయిని చేసుకోకూడదని తెలియదా? మా అమ్మాయికి తెలియదండి, 17 ఏళ్ళకి పెళ్లి వాళ్ళకి అవసరం చేసుకున్నారయ్యా. రేపు పొద్దుట ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది అయ్యేదని మీకు అప్పుడు భయం వేయలేదా? మరి అలాంటప్పుడు చేసుకుంటూ సరే, మీ కష్టం ప్రకారం మీరు చేసుకున్నారు, ఓకే నువ్వు చేసుకున్నావు. కానీ ఏంటంటే చిన్న పిల్లల్ని అమ్మాయి మెచ్యూర్డ్ గా చిన్నది కదా, మీరే చెప్తున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ లేవండి. పెళ్లి ఏజ్ కదా అమ్మాయి పెళ్లి చేసుకునే టైంకి, పరిస్థితుల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మీరు పెద్దోళ్ళేగా, మేజర్ 22 years, మీరు మెచ్యూర్డ్ గా ఆలోచించాలి కదా, పిల్లకి నేర్పించుకోవడమా ఎట్లాగా ఏంటి అని. అది నేను చెప్తా ఉన్నామండి, ఇది బయట కల్చర్ అమ్మా, బయట కనిపించేది ఒకటి, మనిషి ఇంట్లో ఉండేది ఒకటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు కానీ ఆవిడకి అర్థం కాలేదు. సరే, ఆ ట్యాగింగ్ గురించి వదిలేసేయండి. ఈ ట్యాగింగ్ ఏంటి? వాళ్ళ చెల్లిని ఎవరు ట్యాగ్ చేయమన్నాడు? ఇప్పుడు అంటే అనుమానిస్తే అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటావా? ఉమెనైజర్ కింద మాట్లాడేది, ఆల్కహాలిక్ కింద మాట్లాడేది, వి అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ హ్యాస్ గాట్ సమ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ కదా, దాంట్లో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ అమ్మాయికి అర్థం కాకపోతే పేరెంట్స్ని పిలిపించి అర్థం అయ్యేటట్టుగా చెప్పండి. ఈ నారో మైండెడ్ అమ్మాయికి మీరు బుద్ధి చెప్పండి, లేదంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి, లేదంటే వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పానండి, చెప్పకుండా ఏం లేవు. మీ దగ్గర ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకైతే తెలియదు. వాళ్ళ అమ్మగారిని పిలిపించి, ఇదిగో అమ్మ ఇలా జరుగుతుంది, మీరు కూడా ఇలానే కాపురాలు చేశారా, లేకుంటే లోకం మొత్తం ఇంత కాపురాలు చేస్తుందా, ఏం మీ ఆయన తాగలేదా, ఎవరైనా తాగట్లేదు, సోషల్ డ్రింకింగ్ అనేది వాళ్ళ రోజున కామన్. ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ కూడా ఈమెకి సపోర్ట్. సరే, ఏదో తెలియక అనింది అనుకోండి, ప్రతి వారే చెప్తుంది, సరే అలా నచ్చదేమో, ఎందుకంటే 17 years కి పెళ్లి అయిపోయింది, నా భర్త నా సొంతం, ఇంకోటితో అలా ఫోటోలు దిగడం అని నచ్చదని అమ్మాయి అనింది. ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది, కానీ నువ్వు చేసిందేంటి? ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా, అమ్మ ఇలా చేసింది అలా చేసింది, వాళ్ళ అమ్మని పిలిపించాను, వాళ్ళ అమ్మకి చెప్పాను, ఇలానే ఉంటారా మీ ఇళ్లలో అన్నావు, మరి నువ్వు చేసిన పని ఏంటి? మేడం అనేది ఏంటంటే వర్చువల్ గా ట్యాగ్ చేస్తేనే ఫేస్బుక్ లో అది ఇది ఇంత ఫీల్ అయ్యావు, ఇప్పుడు ఈ రియల్ ట్యాగింగ్ ఏంటి అంటారు మేడం? ఎలానో నేను చేస్తే నేను చెయ్యట్లేదు అని నేను నమ్మట్లేదు, చేస్తే దరిద్రం వదిలిద్దాను. ఎందుకయ్యా ఇవన్నీ చెప్తావు ఈ బొక్కలోడు కారణాలు? కానీ అది కాదు, కానీ నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పు. ఉందా లేదా? నీకు వాళ్ళ చెల్లెల మీద కన్ను ఉంది, పచ్చిగా మాట్లాడుకుందాం. చెల్లెల మీద కన్నుంది, నీకు ఆ అమ్మాయి వైపు ఇప్పుడు ఈ అమ్మాయితో లింక్ పెట్టుకోవాలంటే కనుక అక్కడ ఒక కారణం చూపెట్టకపోతే కనుక ఇక్కడ లింక్ పెట్టుకోలేము అనేటటువంటి ఒక ఆలోచన తట్టింది, కాబట్టి లింక్ పెట్టుకున్నావు. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అల్లేవు. ఎప్పటి నుంచి పరిచయం అమ్మాయితో ఫిజికల్ గా? మీకు ఎలా పడేసావు అసలు అమ్మాయిని, మరదల్ని? ఇంటికి వచ్చింది కదా అని చెప్పి ఏం జరిగింది? ఆ సీన్ ఎట్లా జరిగింది? సాఫ్ట్ గా మాట్లాడేటటువంటి నేచర్, మంచి వాక్చాతుర్యం, ఇంటెలెక్చువల్ బ్రెయిన్. ఈ అమ్మాయే కాదు, ఇంకా చాలా మంది పడేదానికి అవకాశం ఉంది ఇటువంటి ఈ మనస్తత్వం. అమ్మాయి అలా రియాక్ట్ అయ్యిందంటే ఈ అబ్బాయి ఇంకొంచెం ఎక్కువే చేస్తుంటాడు, అందుకే లాజిక్ పట్టుకొని మిస్టేక్ చూపించి మరి ఎవిడెన్స్ తో అవునండి చేశాను అంటున్నాడు. ఆ అమ్మాయితో నీకు సో కాల్డ్ ప్రేమ, శారీరక వాంఛ, లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ, ఏ కారణం చేత ఆ అమ్మాయికి టైఅప్ అయ్యావో చెప్పు. రెండునండి. ఏంటా రెండు? మూడు చెప్పాను. ఏ రెండు? అమ్మాయి మీద కోపం, నేను చేసినా చేయకపోయినా ప్రతిసారి ఇంకోటి పిల్లాడు ముందు మాట్లాడుతూ ఉంటది. నాకు అది మోస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాగ్ చేస్తే ఆ అమ్మాయికి ఎంత బీపీ రేజ్ అవుతుందో, నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దానికి డబుల్ బీపీ రేజ్ అవుతుంది. దట్స్ అ జెన్యూన్ రీజన్. అది బీపీ పెరగటం కామనే, కానీ బీపీ పెరిగి చెల్లెలతో లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా? నాకు బీపీ పెరిగినంత మాత్రం ఆ అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి. ఏమైంది? ఆ అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టిందా? ఆ అమ్మాయి ఏమందంటే మాయ మాటలు చెప్పాడు, మొత్త మాటలు చెప్పాడు, అక్షింతలు జల్లాడు, కొనిపిస్తాడు, బయటికి షికార్లకు తిప్పుతాడు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరిని అబద్ధాలు చెప్తున్నారు, లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా? కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి వస్తూ ఉంటది, చదువు పర్పస్ ఆ అమ్మాయి మాకు సిటీలోనే ఉంటది, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది. తను కూడా నాకు చెప్పేది, బాగుంది ఇట్లా నేను లైఫ్ లో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, అట్లా వెళ్ళాలనుకుంటున్నాను, నా ఎయిమ్స్ ఇవి. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఒక అనుకోని రోజున ఈ ఘటన జరిగింది. వర్షం పడింది. దాన్ని ఎందుకు అంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు?
2 years కంటిన్యూ చేశారు. అనుకోని రోజున సార్ అన్నట్టు వర్షం పడిన రాత్రి కలిసిన వ్యవహారం కాదు కదా. తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఎన్నిసార్లు వర్షాలు పడినాయి? ఇవన్నీ బుల్షిట్ స్టోరీస్ అమ్మా. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అంట, తెలుసా మీకు? మా బావే న్యాయం చెప్తాడండి అంటుంది. ఏం న్యాయం చెప్దాం అనుకుంటున్నావు? ఇస్తే ఇద్దరిని ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక లడ్డు ఇవ్వండి అనడానికి లేకుండా మాట్లాడుతున్నావు. 2 లడ్డూలు కావాలంటే ఇప్పుడు ఇది క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నది. ఇది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు. నీ కొడుకో కూతురుకో లేదంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి సంబంధించినటువంటి జీవితం, 2 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఇది ఇప్పుడు వరకు 2 వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు. కబడ్దార్, కుటుంబాలు వరకు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని. అక్కడి వరకు వెళ్ళలేదు కాబట్టి ఏదైనా కూడా సానుకూలంగా ఇక్కడే తేల్చుకొని మీ మొహాలు ఎవరికి కనిపించట్లేదు. ఇద్దరు కావాలి లేదంటే ఇద్దరు వద్దు. నువ్వేమనుకుంటున్నావు? వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? కోర్టులు కూడా అయ్యే చెప్తుంది. నిజంగా ఏం చెప్తుంది కోర్టులు? ఏం చెప్తుంది చెప్పండి? అక్రమ సంబంధాలు పెట్టేసుకుని తిరిగేయండి గాలికి, సంవత్సరాలు నాశనం చేసుకోండి. ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నాడు. ఏ కోర్టులో ఏ చట్టంలో చెప్పిందో చెప్పండి? ఏ జడ్జిమెంట్ చెప్పింది? అడల్ట్స్ కి ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వచ్చు అని. ఏంటి, ఏం ప్రొసీడ్ అవుతారు? దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అడల్ట్స్ ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకొని కాపురాలు నాశనం చేసుకోండి అని చెప్పింది. ఇలా కడుపులు నిజంగా నీలాంటి వాళ్ళే బయట ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది మీకున్న అసలు నాలెడ్జ్ లేని ఒక, అదే మేడం, అన్ని తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియనోడికి. ఎందుకంటే అది సెంటెన్స్ న్యూస్ పేపర్ లో గానీ టీవీలో గానీ ఎలా వస్తాయంటే డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇది కాదు. డైవర్స్ పెండింగ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం నేరం, బైగామీ కేసు, లోపల అబౌవ్ 7 years పనిష్మెంట్ తో లోపలికి వెళ్ళాలి. ఇద్దరు జ్ఞానం ఉండదు, పూర్తిగా జడ్జిమెంట్ ఏంటో చదవరు. వాళ్ళు ఏదో వ్యూస్ కోసం మీకు వేస్తారు, మీరు చూస్తారు. ఇప్పుడు మీరు అడుగుతున్న సెన్సేషన్ కోసం టాపిక్ ఏంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు మేజర్లు అయితే, ఎవడేమి పీకలేడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే కేసు ఇప్పుడు ఈ అమ్మాయి, మీరిద్దరు ఈ స్టేజ్ లో మాట్లాడారు. మీ ఫేసెస్ అయితే మేము బ్లర్ చేశాం కానీ ఈ అమ్మాయికి అయితే తెలుసుగా మీ ఇద్దరు ఇక్కడ స్టేజ్ లో ఒప్పుకున్నారని. ఇప్పుడు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే అంటే మీ మీద అడల్టరీ కేసు వేయలేరేమో. అడల్టరీ ఎందుకు వేయొద్దు అన్నారంటే బయట వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ కొట్టుకుంటున్నారు, అమ్మాయి ఒక జీవితం నాశనం అవుతుంది. మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది? అబ్బాయిలతోటే కదా. నేను ఫోర్స్ చేయలేదు. అరే నీ టాపిక్ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్. నువ్వు నీకు సమాధానం చెప్పాలి. నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్గా నేను సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలికి వదిలేయండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు. అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నా. అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మా రెగ్యులర్ గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి వాళ్ళకి. అది ఆస్తులు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆస్తి పంపకాలు లేవు. ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ గానీ ఇండివిడువల్ ప్రాపర్టీ గానీ ఉంటే నీకు నీ పాపకి 50% షేర్స్ వస్తాయి. మీరు వేసే కేసులు అన్నిటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్ గా ఉంటాయి అమ్మ. ఇవి తెలియక అమ్మాయిలు లేడీస్ వైఫ్లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలు నువ్వు ఒకరివే కాదు బాబు, ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మేము మేజర్లు, మేము గాలికి తిరిగొచ్చని. అలా తిరగడం కుదరదు. భర్త గాని భార్య గాని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ వేసే కేసుల్లో గాని ఆస్తుల్లో గాని కాంపెన్సేషన్లో గాని మామూలు కేసులకు ఉండే దానికంటే 3 ఎక్స్ట్రా ఉంటాయి. ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి. అర్థం అవుతుందా? కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అరే అడల్టరీ కేసు ఏముంది, చిన్న కేసు, అబోవ్ బిలో 7 years పనిష్మెంట్లు పడే కేసులు. కానీ అడల్టరీ కేసు తీసేసిన ఇచ్చిన రిజల్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి తెలియక ఓకే అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం, వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు. డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది ఆపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి, కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి. 498 DVC కేసుల్లో పనిష్మెంట్లు పడతాయి అమ్మ. అది అతను చేసినా ఆమె చేసినా. ఒకవేళ వైఫ్లే చేశారనుకోండి ఏదన్నా కేసులో, ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, ఆస్తిలో వాటాలు రావు. ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు, ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా. అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి. ఒక్క అడల్టరీ కేసు తీసారే తప్ప గాలికి తిరగండి, ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్లా. బ్రెయిన్లో ఎవడన్నా తెలిసి తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి. ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్లో చెప్తాను. అది ఝాన్సీ తలుచుకుంటున్నావా?
తెలుసుకునేలాగా చేస్తాను ఇక్కడ సార్. చూడు, ఎందుకంటే ఇక్కడ ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు Yeah, మాట్లాడారు. yeah, yeah. కోర్టే చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఖాళీగా వదిలేలేను No, కదా. no, no, that's అదేంటో absolutely- మా ఇప్పుడు నువ్వు స్టేజ్ వేసిన ద్వారా క్వశ్చన్ కి చూపిస్తాం ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా? ఇప్పుడేమనుకుంటున్నావు? ఇప్పుడేం చేస్తావు? తను కనుక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే అతను చంపలు పగిలిపోవాలి మీ ఇద్దరికి. ఇప్పుడు ఇప్పుడేమంటావు? తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి. మీ ఆయన మెంటల్ టార్చర్ అంటున్నారమ్మా. నువ్వేం చేసావు అది చెప్పట్లేదు. మా ఆయన చాలా మంచోడు, మా కాపురం బాగుందని చెప్పావు ఇందాక. తాగుతాడని నిందేసావంట, తిరుగుతాడని చెప్పావంట. అమ్మాయిలు చేసిన- తిరుగుతున్నాయని చెప్పేసి సార్ అన్నావంట. చేసిన నువ్వు ఎందుకు పనులు అలా చెప్పడం silent గా ఉన్నావు? మిస్టేక్. తిరుగుతాడని ఒప్పుకుంటున్నాడు. అది కాదు అసలు అమ్మాయి చాలా ఈ సాఫీగా అమ్మాయి సూపర్ గా ఇందాక నడిచింది. ఫ్యామిలీ చాలా ఎవరు? బాగుంది, మేము బాగున్నాం, అంటే మా చెల్లెలు ఇలా చేసింది చేస్తే అంటుంది. ఇలా చేస్తే అలా చేయొచ్చని మేము చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది చెప్పాలి కదా ఇందాక. అది మరి చెప్పు, మీ ఆయన మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నావు, ఏం అత- మాట్లాడలేదు ఇక్కడ. అతని పని మేమేం సమర్థించట్లేదు. అతను అసలైన రంగు 100% కనిపించిందా? కనిపించేసింది అక్కడ ఇద్దరు వైపు నుంచి. ఇప్పుడు కలర్ కనిపించిందా? ఆ? 2 years ఏం చేశాను నడిపించేశారు. నీకు? నువ్వు తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను నీకు నేను? అంటే ఇప్పుడు పిల్లల ముందు చాలా చండాలంగా తిట్టాలని చెప్తున్నాడు. ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు, వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను, అన్ని చేస్తున్నావు అని చెప్పాను. నీకేం చేశాను నేను? ఎవరికో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, చేసావు, అనుమానిస్తున్నావు అంటున్నావు. నా చెల్లిలో నీకు అక్రమ సంబంధం దొరికిందా? ఇంకెవరు దొరకలేదా నీకు? నువ్వు రెచ్చగొట్టక ముందే ఏం జరగలేదు. రెచ్చగొడితే 10 మందితో వెళ్తావా? నా వెళ్తాను. చెల్లిలే దొరికిందా? నేనే నా ఉన్నా. చెల్లిలే నీకు దొరికిందా? నేనే నీ చెల్లిని రేప్ చేశానా? ఆ? రేప్ రేప్ నువ్వు పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? నేను రేప్ నువ్వు చేశానా? పడుకోకుండా ప్రెగ్నెన్సీ అయిందా? బాబు అది చెల్లిని- రేపా కాదని ఆవిడ ఆమె చెప్తుంది. ప్రెగ్నెన్సీ అడగండి. ఆమెకు అడుగు. అడగండి. ఆవిడ మీ చెప్పింది ఇద్దరు మేము చెప్పండి ఇష్టపడే అయితే ఇక్కడ. అడగండి. నేను నా ఆవిడ ఒపీనియన్ ఫు- చెప్పాను. ఆవిడ నేను. ఆల్రెడీ ఒప్పుకుంటుంది. అది రేపు అయితే అసలు నిన్ను ఇప్పటికి జైల్లో ఎవరు? వేసేవాళ్ళం పట్టుకెళ్ళి. రేప్ ఆవిడ అనే ఆవిడ మాట. కమిట్ అయ్యింది కదా, ఆవిడ ఇంట్రెస్ట్ గానే నడిచింది కదా నువ్వు వ్యవహారం అంతా. కంఫర్ట్ ఇస్తే ఆవిడ రిసీవ్ చేసుకుంది అయ్యా. ఇప్పుడు ఇక్కడ రేపు ఇప్పుడు మీ లేదు. ఇద్దరు కలిపి ఇది ఈవిడకి అందరికీ అన్యాయం open చేశారు. దాని secret. గురించి మాట్లాడుతున్నాం మేము. దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని అంటుందంటే కనుక, నా గొంతు ఎందుకు కోసావు, అంతే. నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటుంది. దానికి సమాధానం ఏంటి? అసలు కనికరం, బాధ, దయ ఏమీ లేవేంటి నీ లోపల? అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా చూసుకుంటావా? ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా. ఈ 5 సంవత్సరాలు అవుతుంది. నా తల్లి తండ్రిని పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుందని నువ్వు చెప్పొచ్చు కదా. చెప్తే మీ అమ్మ ఎక్కడి నింది? ఏరి నువ్వు అప్పుడు ఫోన్ చేసి counseling మాట్లాడడం కాదు. తీసుకోవాలి. నీ కూతురు ఇలా Family చేస్తుంది, నువ్వు రా అని counseling చెప్పు. ఇప్పుడు నా కొడుకు గతి, నా గతి ఏంది నువ్వు చెప్పు. అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో. నీ కొడుకు అయితే ఏంటన్నా? రేప్ చేసినాను అంటున్నావు. నువ్వు రేప్ చేయకుండా, నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా? ఏంటి నోట మాట రావట్లేదు? సమాధానం చెప్పు, అడుగుతుంది కదా అక్కడ. నేను చెప్పాను కదండి, నేను ఆ? రేప్ చేశానా? ఆమెకి ఏం చేస్తావు, అలా నాకేం చేయడం చేస్తావు, తప్పన్న నీ విషయం ముందర చెప్పు తెలీదా? మరి. ఏది? అలా చేయడం తప్ప. ఆవిడ అబ్బాయి నువ్వు తెలియదా? రేప్ చేసావని మేము అనట్లా. ఆ? మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు. ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి 2 కళ్ళు పొడి చేశారు. ఆ ఆ అమ్మాయి పిల్లకి. తప్పు చేస్తున్నావు అని అంటున్నావు. మరి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆవిడ రెచ్చగొట్టినందుకే కదా జరిగింది ఇది. రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? పిచ్చోడువా? కాదు కదా. నా అంటే- ఇంట్లో పరిస్థితి బాగాలేక కాదు కదా అరవింద్. నీకు కాదు అరవింద్, నువ్వు ఏదన్నా ఒక మాట అంటావు. నువ్వు ఈ 5 సంవత్సరాల పెళ్లిలో చాలా సందర్భాల్లో ఆ అమ్మాయిని రెచ్చగొట్టావు. ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడితోనో, మీ బ్రదర్తోనో, మీ అన్నయ్యతోనో ఉందా? అబ్బా, అదే నువ్వు కదా. రెచ్చగొడితే అలా రేప్ అంటున్నావు చేసినానని అడుగుతున్నావు. మరి నీకు అన్న తమ్ముడాలు ఉన్నారుగా. ఉమ్. నువ్వు ఇలా తాగేసి వస్తున్నావు, చేస్తున్నావు, నాకు సుఖం పెట్టట్లేదని నీ తమ్ముడు ఇదిగో ఇక్కడే prove అవుతుంది కదండి. ఏం ప్రూవ్ అయింది? నువ్వు ప్రూవ్ చేసావు. అక్కడ అలా జరిగితే నువ్వు ఒప్పుకుంటావు ఏమ్మా, అని ఇప్పుడు అడుగుతుంది. నీకు బాగుందా? ఏమని? మీ అక్క కాదండి, ఈ రోజు నేను ఏ స్టేజ్ లో చెప్పింది కూర్చుందో ఏంటి? నీకు అర్థం అవుతుందా? సార్, నేను సోషల్ డ్రింకర్ ని, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, దానిలో తెలిసిపోతుంది కదా. ఉమ్. సోషల్ డ్రింకర్ ని ఇప్పుడు మీ ముందే అంటాను, నువ్వు తాగేసి వచ్చా 2 పెగ్గులకి ఊగేసి మర్డర్లు రేపులు ఏమైనా చేస్తారా అండి? నాన్న, అరే, ఇక్కడ నువ్వు తాగుతావు, దారుణంగా తాగుబోతు మాట్లాడుతున్నాడు అనేటటువంటి మాటలు ఆ అవి చాలా అమ్మాయి చిన్న విషయాలు. తెలిసేటటువంటి ఆలోచనతో చెప్తుందా, తెలియక తాగొస్తున్నావంటే చెప్తుందా? తాగి రాకండి, ఏమో లివర్ పోతుందో, అవన్నీ ఏ కాదు. ఆరోగ్యం పోతుందో. See, తప్పే ఉంది, వద్దండి, భార్య కాబట్టి అందులో అడిగింది. తప్పేంటి? ఆ నువ్వు ప్రతి ఒప్పించుకోవాలి నువ్వు భార్యని. ఉంచుకున్నాడు కాదు కదా, నేను పెళ్లి చేసుకునే భర్తవి. తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, తాగొద్దు, నా అన్నందుకు కొడుకు చేసి గతి ఏంది, నా చూపిస్తున్నావు. గతి ఏందని నేను ప్రతి- అడుగుతున్నా నీకు. ఒక్కసారి అంటారండి, 2 సార్లు నాన్న, అంటారు. విను అరవింద్, అంటే నువ్వు అన్ని సార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది. అన్ని సార్లు ప్రతి- తాగకుండా ఉండాల్సింది కదా. రోజుకి 60 కేసులు వస్తాయి నా దగ్గరికి. 60-70 కేసులు వస్తాయి. ప్రతి భార్య ఇదే అంటది, మా ఆయన తాగుతాడండి, తాగుబోతాడని అంటాడు. అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళు వెనకాల క్యూలు కడుతున్నారా? నువ్వు అసలు అదెందుకు రీజన్ చూపెడుతున్నావు? ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మేమిద్దరు మేము ఒకలే ఉంటాము, వేరే వాటి డైవర్ట్ అవ్వు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా. ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా. అవును. మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ? మరి పెళ్ళప్పుడు ఆ అమ్మాయికి- మెంటల్ టార్చర్ చేస్తానని కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి.
మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడదాం. బాబు అమ్మాయి నీ mental దృష్టిలో నీ దృష్టిలో విడాకులు ఆవిడకి అది ఇచ్చేసేయ్. మెంటల్ టార్చరే. నీకు మెంటల్ టార్చర్ అలాగే ఆవిడ దృష్టిలో నువ్వు మెంటల్ టార్చరే కదా అమ్మాయికి. అమ్మాయి ఏమని అడుగుతుంది నిన్ను? నీకు తాగొద్దండి, తిరగొద్దండి, ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది. నువ్వు ఆ భాగవతం అన్న బయట పెట్టావా? ఆ ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు సింపుల్. మీ ఇద్దరు కలిపి. నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని వేరే పెళ్లి proceed చేసుకో. అవ్వాలి. ఆ అమ్మాయిని చేసుకుంటావు, ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. నీ వల్ల మెంటల్ టార్చర్. ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చిందో వాళ్ళ అమ్మ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణంలో నేను ఉండలేను, మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నాను అని చెప్పి బిడ్డ పుట్టక ముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత కానీ విడాకులు అన్న మాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అదే. డైరెక్ట్ గా ఎందుకు అరే, డైరెక్ట్ డైరెక్ట్ గానే కదా, చెప్పొచ్చు. మీ నువ్వు అమ్మాయికి legal గా నాకు వెళ్ళిపోవచ్చు పడట్లేదు కదమ్మా. అని. మీ అమ్మాయి నాకు పడట్లేదండి, ఈ రకంగా అనుమానిస్తుంది, ఈ అమ్మాయితో నాకు అవసరం లేదండి, నువ్వు డైవర్స్ కేసు వేసుకోవాలి. నీకు- ఆవిడ వేయాల్సిన కేసులు వేసేది, ఇవన్నీ తర్వాత కాదు. నువ్వు చూసుకోవాలి. నీకు ఏదైనా. పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి, నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి, రెండు కావాలి నీకు. అది నీ స్టోరీ. నీకు ఆ ఏదైనా- ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలా, అమ్మాయి నచ్చలేదు, భార్య నచ్చట్లేదు, కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది. ఆవిడతో బాగుంటదా ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు? ఏమా చెప్పు, ఇప్పుడు బాగుందా? ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి ఎక్కడున్నా రామ్మా అని సపోర్ట్ అడిగిద్ది. అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు That's అమ్మాయికి. not correct. ఇది కరెక్ట్ కాదు. చెప్పు, ఏం చెప్తావు సమాధానం? బావన్నోడు నేనేం చేయలేదు, అదే చేసింది అని అంటున్నాడు. నేను రేపు నువ్వేమో చేశాను, ఆవిడ బావ వచ్చి ఏం ఇష్టపడ చేయలేదు, అంటున్నాడు. బావ అక్కకి చెప్తే అక్క ఎక్కడ సస్తదేమని నువ్వు చెప్తున్నావు. మాట్లాడాలి లక్ష్మి. ఏం మాట్లాడాలి ఏం మరి మీరే నాకైతే మాట్లాడాలి. తెలియదు సార్, మొత్తం ఈయన చేసిన. అన్నీ ఏం చేశారు. మాట్లాడుతున్నావు? అన్నం తినడం తెలుసా? మరి ఇక్కడ పక్కన కూర్చోబెట్టి ఇలా దువ్వుతున్నావు ఏంటి? రెండు పేక్కుండా మోసం చేశాడని అంటున్నావు, కోపం రావట్లేదు? మంచి ఆయన చెడు ఒక ఏం ఆప్- తెలీదా నీకు? కాదండి, ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరిద్దరు వద్దని. బాగుందా ఇప్పుడు? ఇద్దరు పోండి బయటికి. అతను మగాడు, అతను ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు. ఇప్పుడు వద్దా అంటున్నాడు, ఆ పని కూడా చేసేస్తాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అతను వద్దా అంటున్నాడు, అక్కడ బాబు అతనికే ఇప్పుడు నువ్వు ఓటు కడుతూ వేస్తావు. ఉన్నావు, ఏం చేస్తావు? ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు, నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం న్యాయం? అతను ఇద్దరు వద్దు అంటున్నాడు, దొబ్బే బయట. న్యాయం అంటే ఏమనుకుంటున్నావు? ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఒకే ఇంట్లో పెడదాం ఆ అనుకుంటున్నారా? పిల్లకి సర్వ హక్కులు ఉన్నాయి. ఏ కేసులు వేయించి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే లానే యాక్సెప్ట్ చేసిందని. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పిల్లకి నేను ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తా. నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అబ్బాయి నాకు వద్దు, ఇద్దరు వద్దా అంటున్నాడు. తెలియక చేశానని మాత్రం అనొద్దమ్మా. అనట్లా. 2 సంవత్సరాల నుండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు మీ బావని, మీ అక్కకి తెలియకుండా అదే ఇంట్లో. నిజంగా చాలా తెలివైన దానివి నువ్వు. అసలు ఏం చెప్పొద్దని తెలియకుండా చెప్పేవారు సమాధానం నాకు. చెప్పొద్దు నువ్వు. తెలియదు అన్నట్టు సమాధానం చెప్పొద్దు. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? నాకు ఇద్దరు ఇద్దరు వింటున్నారా? మీరేంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు అక్కడ? అక్క చెల్లెళ్ళు ఇద్దరు జీవితాలు వద్దంట. నాశనం చేస్తుంటే నువ్వు లెగ్గవా? ఈ ఇద్దరు వద్దు, ఇంకోళ్ళు కావాలా? ఎవరు ఉన్నారు? ఎవరు వద్దంటే పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా? చెప్పారు వేరు. పిల్లడకి కన్నప్పుడు తెలియదా? ఇప్పుడు వద్దని అంటున్నావు. మాది మాకు చూపియ్యేటి ముందల. సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మా, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరికి అక్కడ ఏమో కడుపు, ఇక్కడేమో 3 ఏళ్ల బాబు. మీరు వాళ్ళ పక్షం తీసుకొని మాట్లాడారు. ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు. మాట్లాడరని కాదమ్మా, అలాంటప్పుడు Next ఇందాక అదే. ఇదిగోండి మేడం చెప్పారు, సార్ చెప్పారు, ఏం చెప్పారు? ఏదైనా- డివోర్స్ తీసుకొని ఇంకొకరిని ఇచ్చేయాల్సింది అని చెప్పి టార్చర్ వదిలించుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. వెళ్ళాల్సింది. అన్ని అలా ఆమె- పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా కూరుకుంటారు అరవింద్, ఊబిలోకి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం. అది ప్రయారిటీ లిస్ట్ లో అడుగున వస్తుంది. ఉంది లాస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఈ ఇద్దరు ఆడవాళ్ళ కాదండి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ సార్ సార్ పరిస్థితి. సార్ మిమ్మల్ని మాట్లాడదలుచుకున్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టండి, ఇప్పుడు నేనేం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవోక్ చేసింది. నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్ ఆల్కహాలిక్ ప్రాబ్లం అన్నట్టు నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి, వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసింది. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకొని ఉంటాయి, అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్? కాదు, సూసైడ్ అనేటటువంటిది ఇక్కడ అనేది- జరగలేదు కదా. నువ్వు సూసైడ్ అనేటటువంటిది పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి ఈ subject. సూసైడ్ దాకా ఈ టాపిక్ ని రానివ్వకూడదు. నువ్వు- అంత ప్రెజర్ గా ఉండి మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం ఏమి చెప్పట్లేదు కదా. అలాంటి ఒక అప్పుడు వాడుకో, అప్పుడు చట్టం వాడుకో. అలాంటి ఒక సిచ్యువేషన్ లో జరిగింది ఇది. అటువంటి వాతావరణంలో సరే నువ్వు ఇప్పుడు ఉన్నావు అమ్మాయి అన్నది- 3rd మంత్ ఏంటమ్మా, ప్రెగ్నెంట్, అంత మా టార్చర్ బావే పెట్టావా వచ్చి నువ్వు? చెప్తాడు అంత అంటుంది. టార్చర్ పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నువ్వేం మాట్లాడలేదు. అంత టార్చర్ పెట్టావా? నేనేం పెట్టాను చెప్పు. చెప్పాడు ఎదురు- కదమ్మా, చాలా అందరికీ టార్చర్ చెప్పాడు. పెడుతున్నాడు అని ఊరంతా చెప్పి. ఏం పెట్టాను? చెప్తావని. ఊరంతా ఏం టార్చర్ పెట్టాను? కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురి వాదన కూడా మీరు విన్నారు కదా, మరి దానికి సంబంధించి మీరేమైనా చెప్తారా? ఇది అట్టర్ బిట్రేయల్ మేడం. ఇది ఇంకా ఎంతకంటే పెద్ద ఇది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిపి ఒక జగన్నాటం ఆడి ఆ అమ్మాయిని కళ్ళు మూసేసి ఈ రోజు ఆ అమ్మాయి వెనకాతల ఒక స్టోరీ వెళ్ళి ఆ అమ్మాయి హింస పెడుతుంది, బాధ పెడుతుంది. ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్ గా చూడవలసినటువంటి స్టోరీసే కానీ ప్రాస్పెక్టివ్ గా ఇది జరిగింది కాబట్టి మేము ఇలా వెళ్ళాము అనేది, అది జరిగినా కూడా ఇలా వెళ్ళటం అనేది తప్పు, అది ఖండించవలసినటువంటి. ఈ రోజు ఏంటంటే కనుక
ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి అరవింద్ ఈజ్ ఎ క్లియర్ కట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్, మ్యానిపులేటివ్, తెలివైనటువంటి వాడు, చదువు తెలివితేటలు నేర్పించి ఉద్యోగంతో పాటు అమ్మాయిలను ఎలా లొంగ తీసుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఇతని మాటలు తీరు బట్టి పద్ధతి బట్టి మనకు అర్థం అవుతుంది. ఇప్పటికీ కూడా అన్నిటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఈరోజు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేదంటే ఇద్దరు వద్దు అనేటటువంటిది ఎంత హెడ్ స్ట్రాంగ్, ఎంత గర్వం అనేటటువంటిది మనకి ఈరోజు అర్థం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇటువంటి వ్యక్తితో మనం చాలా చాలా డెలికేట్గా, చాలా జాగ్రత్తగా ఇతని దగ్గర పెరిగేటటువంటి పిల్లల్లో కానీ పక్కన ఉండేటటువంటి ఝాన్సీ యొక్క జీవితం సాఫీగా ముందుకెళ్తాదా అనేటటువంటిది ఇక్కడ చాలా క్వశ్చనబుల్ కంటెంట్ మేడం. ఎందుకంటే కనుక ఇంత మ్యానిపులేటివ్గా 2 years పాటు ఆ పిచ్చి అమ్మాయికి ఫోన్ చూస్తే కానీ అర్థం కానటువంటి విధంగా వాళ్ళ ఇంట్లోనే ఒక కాపురం చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే కనుక దీని వెనకతలు ఇద్దరి యొక్క తెలివితేటలు చాకచక్యం ఉంది. ముఖ్యంగా అరవింద్ ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఈ ఇష్యూని తేల్చాలి అంటే కనుక ఇక్కడ లక్ష్మి ఏం డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే కొద్దో గొప్ప బ్యాలెన్స్డ్గా ఒక ఆలోచనతో కానీ కొద్దిపాటి పశ్చాత్తాపం, బహుశా ప్రెగ్నెంట్ అయ్యాననేటటువంటి బాధ, పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఎవడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో రావటం వల్ల కొద్దిపాటి ఆలోచన శైలి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏదన్నా ఉంటే కనుక ఈరోజు లక్ష్మి తేల్చుకుంటే కనుక వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడచ్చు అని నాకు అనిపిస్తుంది. రమ్య గారు మరి మీరు చెప్పాలండి. సో ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? మేడం, మన ఈ ఎపిసోడ్లో చాలా సెన్సేషనల్ టాపిక్ ఒకటి జనాల్లో అపోహతో ఉన్నది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏ చట్టం ఏమీ చేయదు అనేదానికి ఇందాకే మన ఎపిసోడ్ మిడిల్లో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది బుద్ధి కరెక్ట్గా అదంతా వింటే అక్రమ సంబంధాలు పెట్టుకునే పార్టీ నుంచి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎంత మంచి రిలీఫ్ ఉంటుంది అనేది లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి ప్రతి కుటుంబంలో సమస్యలు లేకుండా అద్భుతమైన భార్యాభర్తలు అంటే నమ్మొద్దు. ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు లేకుండా ఎవరు ఉండరు. ఒక ఇద్దరు సపరేట్ వ్యక్తులు వచ్చి ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్లు తప్పవు, చిన్న మాట పెద్ద మాట జరుగుతూనే ఉంటాయి. అలాగే జరిగింది తప్ప ఇది విడిపోయేంత అక్రమ సంబంధాలు పెట్టుకునేంత పెద్ద టాపిక్ అయితే కాదు. ఎందుకంటే భర్తలో చిన్న చిన్న మైనస్లు కామన్గా ఉంటాయి. ఈవిడకున్న ఇమ్మెచ్యూరిటీకి రిపీటెడ్గా అడగడం, ఎందుకంటే పొద్దుటి నుంచి సాయం దాకా ఇంట్లోనే ఉంటుంది, పిల్లోని చూసుకోవడమే సరిపోతుంది. ఇక ఉన్న టైంలో ఆ వచ్చిన భర్త ఏదో ఫోనుల్లోనే అట్లాగే ఉండేసరికి మేబీ రిపీటెడ్గా అంటుందేమో. అతనుకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి అతను చేయాల్సిన పని ఫ్యామిలీ కౌన్సిలింగ్కి తీసుకెళ్లడము, పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం, ఇవి చేయాలి. అంటే విడిపోయే అంత కేసు కూడా కాదు ఒక రకంగా, కానీ అతనికి ఒక క్రూయల్ మెంటాలిటీ ఉంది. ఇది వంక పెట్టుకుని, ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, పెద్దగా లీగల్గా వెళుతుందో వెళ్ళదో తెలియదు. ఓకే ఉంటే ఒక స్టోర్ రూమ్లో ఒక ఇంట్లో ఒక అమ్మాయి పని అమ్మాయి కావాలి కాబట్టి ఉంటుంది, ఎట్లాగో పిల్లోడు పుట్టేశాడు. వీళ్ళు లీగల్గా వెళ్తే అతనికి చాలా లాసు, మెయింటెనెన్స్లు గట్టిగా పే చేయాలి. ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో మెయింటెనెన్స్లు చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఒకప్పుడు 10,000 15,000 ఇవ్వడం ఎక్కువ. ఈ మధ్య 60,000 శాలరీ ఉంటే 40,000 మెయింటెనెన్స్లు ఆర్డర్ చేస్తున్నారు. సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఈవిడ లీగల్గా ఎవరైనా సపోర్ట్ చేసి వెళితే కష్టం అనుకొని ఈవిడ ఇలా ఉంచి, ఎందుకంటే పెద్దగా అతను ఈవిడ్ని వదిలేసే అంత క్రూయాలిటీ కాదు. అంత క్రూయాలిటీ ఉంటే వదిలేసేవాడు, డైవర్స్ వేసేవాడు. అవి వెయ్యలేదు అంటే పెద్ద క్రూయాలిటీ కదా, నస. ఈ నసకి ఏం చేశాడు, ఓకే నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరు గతిలేరు, ఈవిడ లీగల్గా వెళ్ళదు కాబట్టి ఇంట్లో చెల్లినే గోకేస్తే, ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుందిగా, ఆవిడ రెడీగా ఉంది, కమాన్ బాబా ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నాడు మనల్ని, రేప్ చేశానా నేను అని. ఇక్కడ రేప్ అనే టాపిక్ మనమే మాట్లాడలా, ఆయన మాట్లాడుతున్నాడు రిపీటెడ్గా. అంటే ఆ అమ్మాయి కనుక నిజంగా అది ఇష్టపడి జరిగినా కూడా తను ఆ రోజున 2 years బ్యాక్ ఫస్ట్ టైం జరిగినప్పుడే రివర్స్ అయి ఉండుంటే అతను జైలుకి వెళ్ళేవాడు. ఎందుకంటే 376 రేప్ కేసు అండి, అబౌట్ 10 years పనిష్మెంట్, లైఫ్ కూడా పడుతుంది ఆ క్రూయాలిటీ గ్రౌండ్ మీద. ఆ అమ్మాయి ఏం చేసింది, అది రేపు కాదుగా, ఇద్దరు ఇష్టపడి నడుస్తున్నారు, దాన్ని నంగనాథులు అలాగా నడిపించేశారు. ఈ రోజున 3rd month ప్రెగ్నెన్సీ వచ్చింది. మేబీ ఈ అమ్మాయికి దొరక్కపోతే అది ఉంచుకునేవాళ్ళు, తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ ప్లాన్ ఆవిడకుంది, ఉన్నంత వరకు భావన ఎంజాయ్ చేసుకుంటూ షికార్లకి వీటికి చూసుకుంటుంది, ఫైనాన్షియల్గా చూసుకుంటుంది. ఈయన ఆవిడని వాడుకుంటున్నాడు, బాగానే ఉంది. ఏదో ఇంకో బకరా దొరికినప్పుడు ఆవిడనిచ్చి వీళ్ళిద్దరూ గౌరవంగా పెళ్లి చేసేసేవాళ్ళు. వీళ్ళ పాపం పైన ఈ అమ్మాయికి దొరికారు. ఈ దొరకడం వల్ల ఇప్పుడు పొజిషన్ ఏమొచ్చింది, వీళ్ళిద్దరితో అంటే ఆయన ఏమనుకున్నాడు, వీడికి గతి లేదు, ఆవిడకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇద్దరికి వెనకాల ఉన్నది అమ్మ ఒక్కతే కదా, అనాథ అమ్మ ఏం చేస్తుందిలే అత్తగారు అన్న ఒక ఉద్దేశంతో ఇద్దరిని ఉంచేసుకుంటారు, గతి లేక ఉంటారు అనేది ఆయన ఉద్దేశం. చట్ట ప్రకారం అలా కుదరదు. ఆ అమ్మాయికి కనీసం బుద్ధి ఉండి ఇప్పుడు ఏదన్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే, ఆవిడ డెసిషన్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని బట్టి వీళ్ళిద్దరికి ఏం న్యాయం చేయాలి, ఆయనకి ఏం పనిష్ చేయాలి అనేది మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. లక్ష్మి గారు మీరేమనుకుంటున్నారు, ఎంత చెప్తున్నాం కదా మేము, డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్పారు, నేను చెప్తున్నాను, నీకు కనీసం మనస్సాక్షి బుద్ధి ఏదన్నా ఉంటే
ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేకపోతే ఇద్దరు వద్దన్నాడు. అంటే మిమ్మల్ని వదిలేయడానికి కూడా అతను రెడీ అవుతున్నాడు. ఏదైనా శిక్ష అయితే వేయండి, లేదా నా బతుకు నేను బతుకు. ఎవరికి శిక్ష వేయాలి, నీకా ఆయనకా? ఆయనకే. ఆయనకి శిక్ష వేస్తే మీరు లైఫ్ చూసుకుంటాను అంటున్నారు. మీ బిడ్డకు నువ్వు శిక్ష వేసుకుంటావు కదా. సో ఇప్పుడు మీరు మీ అక్క లైఫ్ నాశనం చేయనండి, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంట్లో ఇక్కడ నుంచి వీళ్ళ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అంటున్నావు, అంతేనా? సూపర్ అమ్మా, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇప్పటికన్నా నిజంగా ఒక మనిషి, ఒక స్త్రీ మిస్టేక్ చేసినా కన్నా రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు అది రియలైజ్ అయ్యారు. మా టీం తరపు నుంచి మేము కొంచెం అప్రిషియేట్ చేస్తున్నాం. ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా కానీ మా టీం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు బెటర్, ఎందుకంటే ఇది వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్, దీంట్లో మీరు ఉండడం కరెక్ట్ కదా నా ఉద్దేశం. ఎందుకంటే మీరే మిస్టేక్ చేశారు, మీరే మీ అక్క జీవితం నాశనం చేశారు. సో మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటానంటున్నారు కాబట్టి, ఇప్పటిదాకా బావా అన్నారు, బావ ఆల్రెడీ డిసైడ్ చేశాడు, మీకు బుద్ధి వచ్చింది. సో మీరు ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి బెటర్ అమ్మా. ఏదైతే చక్కగా మళ్ళీ ఇప్పుడు మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు చెప్పిన మాటలని నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు. దీనివల్ల వాళ్ళ కాపురం అనేది బాగుంటుంది, నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటున్నావు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయానికి వస్తే లీగల్ ప్రాసెస్లో తను భర్త కావాలంటుంది. ఈ కేసు విడగొట్టే అంత కేసు అయితే కాదు. అతను ఉంటాడా లేదనేది అతని కర్మ. ఈవిడ ప్రాసెస్కి వచ్చేసరికి ఒకవేళ అతను కలిసి ఉండి ఇక నుంచి మాకు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే మన టీం ఇచ్చి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండడానికి, ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న మిస్టేక్స్, ఆయన అవి రిపీట్ అవ్వకుండా చేస్తే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. పిల్లోడి లైఫ్ ఉంది ఇక్కడ, మన పిల్లోడి గురించి ఆలోచించాలి. తింగర విషయానికి వీళ్ళిద్దరు విడిపోతానంటే నేను యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా ఆయనకు కొంత కౌన్సిలింగ్ ఇస్తే మారుతాడని నా ఉద్దేశం. ఈవిడకు కూడా కొంత కౌన్సిలింగ్ కావాలి. ఇన్ కేస్ అతను నాకు వద్దు, ఇక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరు వెనకాల ఏం చేస్తారో మనకు తెలియదు, వద్దు అని ఆయన డిసైడ్ అయితే ఈవిడ పెట్టే కేసు ఏదైతే ఉందో మేడం, నేను లీగల్గా అమ్మాయికి హెల్ప్ చేస్తాను, ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఎందుకంటే ఆయన అన్న డైలాగు, కొన్ని లక్షల మంది బయట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈవిడ ద్వారా మనం వేయించే 498 కానీ డీవీసీ కానీ, అతనికి ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, పిల్లోడికి తనకి ఇప్పించడానికి ఆ అక్రమ సంబంధం చాలా యూస్ఫుల్ అవుతుంది, జీవితం సర్వనాశనం అవుతుంది అతనికి. సో మీరు లీగల్గా డెసిషన్ తీసుకోండి అమ్మా, అతను మారకపోతే. ఎందుకంటే మీ వైపు పెద్దగా మిస్టేక్ అయితే నాకేం కనిపించలా. మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి, భర్త ఎక్కడో కష్టపడి వస్తున్నాడు, కొంచెం అవి చూసుకొని ఉంటే ఓకే. అతను భార్య ఓకేనండి నేను మారుతానండి అంటే కనుక ఓకే, లేదంటే లీగల్గా సపోర్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. మేడం కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆవిడైతే ఇదిగోండి నా జీవితం నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమంటావు? ఓకే మేడం, మీరు చెప్తున్నారు, నేను మీరు ఆవిడకి ఏదో ట్రైనింగ్ ఇస్తాను, సెషన్స్ పెడతాను అని అంటున్నారు కదా, ఇంకో 6 months కౌన్సిలింగ్ మీ ఇద్దరికి ఒకరికే కాదు. ఎందుకంటే మీ వైపు చిన్న మిస్టేక్స్ ఆవిడకి అనిపిస్తున్నాయి, ఆవిడ వైపు మీకున్నవి చిన్న మిస్టేక్స్. సరే మేడం, ఇంకో 6 months ఇద్దరిని అండర్ కౌన్సిలింగ్ ఉంచండి. ఆఫ్టర్ 6 months ఒక డెసిషన్ అనేది తీసుకుందాం. నేనైతే ఇప్పటికిప్పుడు అమ్మాయిని నమ్మేదానికి నాకు ఎందుకంటే మిస్టేక్స్ క్లియర్ అవ్వకుండా మేడం బలవంతంగా మనం పంపించలేం కాబట్టి అతను అడుగుతున్నది కూడా రీజనబుల్ గానే ఉంది. మన టీం వాళ్ళకి ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్స్ నడిపిస్తే లైఫ్ లో వాళ్ళు కలిసి ఉండడానికి 100% ఛాన్స్. కౌన్సిలింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. ఓకే, కౌన్సిలింగ్ ఏంటంటే ఎంతో కొంత ఒక పాజిటివ్ యాంగిల్లో వస్తేనే కౌన్సిలింగ్. ఈ 6 నెలల పాటు కౌన్సిలింగ్ సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత ఈ ఆస్పెక్ట్ కూడా తీసి పక్కన పెట్టేసి వీళ్ళ నెత్తి మీద కూడా పాలు జల్లేసి మన దారి మనం వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వస్తే కనుక జీవితంలో ఏ కౌన్సిలింగ్ ఉపయోగపడదు. నిజంగా నా భార్య మీద, ఈ పెళ్లి మీద ఒక నమ్మకం, నా బిడ్డ మీద ఒక బాధ్యత ఉంది అనేటటువంటి ఆలోచనతో వస్తే ఇద్దరు కౌన్సిలింగ్ రండి, నో ప్రాబ్లం, అది చేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఏంటంటే ఇందాక లక్ష్మి బయటకు వెళ్ళినటువంటి తీరు చూస్తే కనుక ఇది నిజంగా లక్ష్మి బయటకు వెళ్ళిందా, లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఎజెండాతో ఈ విధంగా ఉన్నారనేటటువంటి నా అనుమానాలు యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నాకైతే ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ కౌన్సిలింగ్ నడుపుదాం, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ కథగా నడుపుదాం అంటే కనుక కబడ్దార్. ఎందుకంటే కనుక ఇక్కడ చట్టపరంగా తీసుకునేటటువంటి అంశాలు చాలా మేడం మెన్షన్ చేశారు కాబట్టి సిన్సియర్గా, ఆనెస్ట్గా ఒక మంచి ఉద్దేశంతో కౌన్సిలింగ్కి వస్తే రండి, ఐఎమ్ రెడీ టు హెల్ప్ బోత్ ఆఫ్ యూ. ఓకే మ్యామ్. ఎందుకంటే కనీసం శాంతం వద్దు అన్న వ్యక్తి ఈ రోజు పిల్లోడి కోసం తన కోసం ఆలోచిస్తాను అన్నాడు కాబట్టి ఇది 100% నిలబడే కాపురం అని నా ఉద్దేశం. నిలబడాలనే కోరుకుందాం. ఝాన్సీ అరవింద్ 6 నెలల వరకు కౌన్సిలింగ్ తీసుకొని చక్కగా వీళ్ళిద్దరు కూడా ఇంతకు ముందు ఎలాగైతే పెళ్ళైన కొత్తలో ఆనందంగా ఉన్నారో వాళ్ళ బాబుతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.